ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా పలువురు వ్యక్తులు, సంస్థలపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ఈ కేసులు నమోదు చేసి దశాబ్దం పూర్తయిపోయినా ఇంకా ఎటూ తేలడం లేదు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, సంస్థలు తమను వీటి నుంచి తప్పించాలని కోరుతూ వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిందితులు దాఖలు చేస్తున్న ఓ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న నిందితుల జాబితాలో వ్యాన్పిక్ సంస్థ కూడా ఉంది. ఈ సంస్థకు ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూములు కేటాయించారు. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో అప్పట్లో సిబిఐ కేసులు నమోదు చేసింది. దీనిపై హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలైంది. అయితే తమకు ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ వ్యాన్పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందులో సిబిఐ వాదనలు కూడా పరిగణలోకి తీసుకుని వ్యాన్పిక్ పిటిషన్పై విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు సిబిఐ అభిప్రాయాన్ని తీసుకుని ఇవాళ ఈ కేసుపై తీర్పు వెలువరించింది. ఇందులో వ్యాన్పిక్ను ఈ కేసు నుంచి విముక్తి చేసేందుకు నిరాకరించింది. ఇప్పటికే జగన్ కేసుల్లో నిందితులుగా వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఒక దశలో సుప్రీంకోర్టు సైతం సిబిఐ, ఈడీలతో పాటు కోర్టుల తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజువారీ విచారణ సైతం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఓవైపు సిబిఐ కోర్టులో విచారణలు, మరోవైపు హైకోర్టులో పిటిషన్ల సంగతి తేల్చడం జరుగుతుంది.